అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహ్ల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 23. لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب المستكبرين. ఆయత్ నంబర్ 23. నిశ్చయముగా అల్లాహకు వారు దాచేది బహిర్గతం చేసేది అంతా తెలుసు. గర్విష్ఠులను ఆయన ఏమాత్రమూ ఇష్టపడడు. 24. తమను తాము గొప్పవారుగా ఊహించుకుంటూ సత్యబద్ధమైన విషయాన్ని త్రోసిపుచ్చటం, ఇతరులను అల్పులుగా అధములుగా ఎంచటమే గర్వం. అహంకారం ఇస్తిక్బార్. హదీసులో కూడా గర్వహంకారానికి ఇవ్వబడిన నిర్వచనం ఇదే. ఈ గర్వాన్ని అహంకారాన్ని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. ఎవరి ఆంతర్యంలోనైనా అణువంత గర్వం ఉన్నా సరే అతను స్వర్గములో ప్రవేశించలేడు అని హదీసులో ఉంది. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత్ నంబర్ 24. وإذا قيل لهم ماذا أنزل ربكم قالوا أساطير الأولين. ఆయత్ నంబర్ 24. ఇంతకీ మీ ప్రభు ఏం అవతరింపజేశాడని వారిని అడిగినప్పుడు పాతకాలపు కట్టుకథలు అని చెబుతారు. 25. వారు ఆ విధంగా అంటూ ఉన్నప్పుడు నిర్లక్ష్యము, వెటకారము, వేళాకోళము ఆ మాటల్లో తొంగి చూస్తూ ఉంటాయి. ఇవి దేవుడు అవతరింపజేసిన వాక్యాలేమీ కావు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని ఆ కథలను మాకు అప్పచెపుతున్నాడు అన్నది వారి ఉద్దేశం. ఆయత్ నంబర్ 25. ليحملوا أوزارهم كاملة يوم القيامة ومن أوزار الذين يضلونهم بغير علم ألا ساء ما يزرون. ఆయత్ నంబర్ 25. పర్యవసానముగా ప్రళయ దినమున వారు తమ పాపభారం అంతటినీ మోయటములతో పాటు అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో. 26. ఇతరుల పాపభారాన్ని కూడా వారి నెత్తి మీద పడవేయటానికే అల్లాహ్ ఈ మాటల్ని వారి చేత చెప్పిస్తున్నాడు. హదీస్ ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఎవరైతే జనులను సన్మార్గం వైపు పిలిచాడో అతనికి అతని పిలుపు వల్ల సన్మార్గ భాగ్యం ప్రాప్తించిన వారందరి పుణ్యం లభిస్తుంది. మరెవరైతే అపమార్గం వైపుకు జనులను పిలిచాడో అతను తన పిలుపు వల్ల అపమార్గం పాలైన వారందరి పాపభారాన్ని మోయవలసి ఉంటుంది. అబూ దావూద్ కితాబుస్ సున్నహ్. ఆయత్ నంబర్ 26. قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون. ఆయత్ నంబర్ 26. వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. చివరికి అల్లాహ్ వారి కుట్రల కట్టడాలను కోకటి వేళ్లతో ప్రకటించి వేశాడు. వారి కట్టడాల కప్పుల వారి నెత్తి మీదే పడ్డాయి. వారు ఊహించనైనా లేని చోటు నుంచి వారిపై శిక్ష వచ్చి పడింది. 27. ఇశ్రాయేలు కథలను ఆధారంగా కొంతమంది వ్యాఖ్యాతులు ఈ ఆయతుపై ఇలా వ్యాఖ్యానించారు. బహుశా నమ్రూద్ లేక బుక్తె నస్సర్ల నేపథ్యంలో ఇలా అనబడింది. వారు ఏదో ఒక విధంగా ఆకాశానికి ఎక్కి అల్లాహకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. కానీ వారు విఫలురై వెనుదిరిగి వచ్చారు. ఈ విషయం ఒక ఉపమానంగా చెప్పబడింది. అల్లాహకు భాగస్వామిని కల్పించే, అల్లాహను నిరాకరించే వారి ఆచరణలు, కర్మలు పునాదులు కదిలి పేకమాడల్లా కూలిపోయే కట్టడాల మాదిరిగా వృధా అయిపోతాయని చెప్పడం దీని అసలు ఉద్దేశమని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. అయితే దైవ ప్రవక్తలను ధిక్కరించి దైవాగ్రహానికి పాత్రులైన వారికి ఏ గతి పట్టిందో వివరించడం దీని అసలు ఉద్దేశం. ఉదాహరణకు ఆద్ జాతి, లూత్ జాతి వారు అష్ సూరాలో
2లో చెప్పినట్లు వారు ఎన్నడూ ఊహించని వైపు నుంచి అల్లా శిక్ష వారిపైకి వచ్చి పడింది. 28 వారి ఊహకు తట్టని చోటు నుంచి దేవుని శిక్ష వారిపై వచ్చి పడింది. ఆయత్ నంబర్ 27. ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين. ఆయత్ నంబర్ 27. మళ్ళీ ప్రళయ దినాన కూడా అల్లాహ్ వారిని పరాభవానికి లోను చేస్తాడు. నా భాగస్వాములు ఏరి, వారి గురించి మీరు జగడమాడేవారు కదా అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞాన మొసగబడిన వారు చెబుతారు, ఈరోజు పరాభవం కీడు పడేది అవిశ్వాసులపైనే అని. 29 ప్రాపంచిక శిక్షలు స్వల్పమైనవి, పరలోకంలో వారికి విధించబడే శిక్ష మరీ ఘోరంగా ఉంటాయి. ప్రపంచంలోనూ వారు అవమానం పొందుతారు, పరలోకంలో కూడా దేవుడు వారిని మరోసారి అవమానానికి గురి చేస్తాడు. ఏ బూటకపు దైవాలను మీరు నాకు సహవర్తులుగా కల్పించారో, ఎవరిని చూసుకుని మీరు విశ్వాసులతో దెబ్బలాడేవారో ఆ దైవాలు ఎక్కడా అని నిలదీస్తాడు. 30 అంటే ధర్మజ్ఞానం గలవారు, ధర్మాన్ని ఖచ్చితంగా అవలంబించిన వారు ఈ మాటలు అంటారు. ఆయత్ నంబర్ 28. الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون. ఆయత్ నంబర్ 28. వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు మేము ఏ పాపం ఎరుగం అని అంటారు. ఎందుకు ఎరుగరు? మీరు ఏమేం చేసేవారో అల్లాహకు బాగా తెలుసు. 31 దుర్మార్గులైన ముష్రికులు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడే సమయంలో జరిగే సంభాషణ ఇక్కడ ప్రస్తావించబడింది. దైవదూతలు వారి ప్రాణాలు తీయబోతున్నప్పుడు వారు దైవదూతలకు లొంగిపోతారు. తాము ఏ చెడు చేష్టకు పాల్పడలేదని అమాయకంగా అంటారు. మార్ష్ మైదానంలో కూడా వాళ్ళ ధోరణి ఇలాగే ఉంటుంది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారు అబద్ధపు ప్రమాణాలు చేస్తారు. అల్లాహ్ తోడు, ఓ ప్రభు, మేము బహుదైవారాధనకు ఒడిగట్టలేదు అని అంటారు. అల్ అనామ్ 23. అల్లాహ్ వారందరినీ లేపి తన దగ్గర సమావేశపరిచే రోజున వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే అల్లాహ్ ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. ముజాదలాహ్ 18. 32 మీరు చెప్పేదంతా అబద్ధం, మీ జీవితమంతా పాపాల పుట్టగానే ఉంది, మీ దుష్కర్మలన్నీ అల్లాహ్ వద్ద నమోదై ఉన్నాయి. ఈరోజు మీ ఈ నిరాకరణ వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు అని దైవదూతలు సూటిగా చెబుతారు. ఆయత్ నంబర్ 29. فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين. ఆయత్ నంబర్ 29. ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరకద్వారాలలో ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. గర్విష్ఠుల నివాస స్థానం ఎంత చెడ్డది. 33 ఇమాం ఇబ్నే కసీర్ రహమతుల్లాహి ఇలా అంటున్నారు, వారు మరణించిన తక్షణమే వారి ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి, వారి దేహాలు మాత్రం సమాధుల్లో ఉంటాయి. అల్లాహ్ తన సంపూర్ణ శక్తితో వారి శరీరాలకు ఆత్మలకు మధ్య ఒకంత సంబంధాన్ని సృష్టించి వారిని సమాధి శిక్షకు లోను చేస్తూ ఉంటాడు. ఉదయం సాయంత్రం వారికి అగ్ని సమర్పించబడుతుంది. ప్రళయం సంభవించగానే వారి ఆత్మలు వారి శరీరానికి వచ్చి చేరతాయి. అప్పుడు వారు శాశ్వత ప్రాతిపదికపై నరకంలో ప్రవేశించబడతారు. ఆయత్ నంబర్ 30. وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين. ఆయత్ నంబర్ 30. మీ ప్రభు ఏం అవతరింపజేశాడు అని దైవభీతి పరులను అడిగినప్పుడు మేలైన దాన్నే అవతరింపజేశాడు అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది,
ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతి పరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది. ఆయత్ నంబర్ 31. جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين. ఆయత్ నంబర్ 31. కలకాలం ఉండే స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తుల కలవారికి అల్లాహ్ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు. మరి ఆయత్ నంబర్ 32. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. ఆయత్ నంబర్ 32. వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ మీకు శాంతి కలుగుగాక, మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి అని అంటారు. 34. దుర్మార్గులైన ముశ్రికుల చెడు పర్యవసానానికి ప్రతిగా విశ్వాసుల సజ్జనుల పర్యవసానం ఎంత ఉత్తమంగా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. ఓ ప్రభు, మమ్మల్ని కూడా ఆ సజ్జనుల కోవలోకి చేర్చు. ఆమీన్. 35. దేవుడు కరుణించనంత వరకు ఏ వ్యక్తి కేవలం తన ఆచరణ ఆధారంగా స్వర్గంలోకి పోలేడని అల్-అరాఫ్ సూరా 43వ ఆయతు క్రింద ఇవ్వబడిన హదీసులో ఉంది. అయితే ఇక్కడ మీ ఆచరణ ఫలితంగా మీరు స్వర్గంలో ప్రవేశించండి అని అనబడింది. అంత మాత్రం చేత దీనిని పరస్పర విరుద్ధమైన అంశం అని భావించనక్కర్లేదు. దైవ కారుణ్యం పొందాలంటే సదాచరణ అవసరం. అంటే సదాచరణ దైవ కారుణ్యానికి సాధనం వంటిది. కాబట్టి సదాచరణ ప్రాముఖ్యతను కొట్టివేయటానికి ఎంత మాత్రమూ వీల్లేదు. సదాచరణ లేనంత వరకు దేవుని కారుణ్య భాగ్యం లభించదు. అందువల్ల సదాచరణ అవసరమే, దైవ కారుణ్యము అవసరమే. వేరొక హదీసులో ఈ విధంగా చెప్పబడింది: నిశ్చయంగా అల్లాహ్ మీ ముఖాలను మీ సిరి సంపదలను చూడడు, ఆయన మీ హృదయాలను మీ ఆచరణను చూస్తాడు. సహీ ముస్లిం కితాబుల్ బిర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.